Pradeep. So how much you saying this? So this will make it 30. This one is 35. 35,000. Cannot be. ఎలా ఉన్నారండి, బాగున్నారా? యాక్చువల్లీ నేను ఇప్పుడు యుగాండాలో లేక్ విక్టోరియా అనే పెద్ద రివర్లో బోట్ ద్వారా జర్నీ చేస్తున్నాను. చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది, చల్లగా ఉంది. మొత్తం ఆఫ్రికా ఖండాన్ని ఒక మనిషిలా ఊహించుకుంటే అందులో లేక్ విక్టోరియా అన్నది గుండె ఉన్న చోట ఉంటుంది. అలాగే యుగాండాని పర్ల్ ఆఫ్ ఆఫ్రికా అని కూడా అంటారు. అంటే మొత్తం ఆఫ్రికాలోనే ఉగాండా అందమైన ప్లేస్ అని అర్థం. అందులో లేక్ విక్టోరియా ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఇదే లేక్ విక్టోరియా ద్వారా ప్రపంచంలో అతిపెద్ద నైల్ నది పుట్టుక కూడా జరిగింది. ఈ లేక్ విక్టోరియా ఒడ్డున కంపాలా సిటీ చాలా చాలా అందంగా కనిపిస్తుంది. కంపాలా సిటీ రోడ్డు మార్గంలో ఎంత బాగుంటుందో లేక్ విక్టోరియా నది ఒడ్డున కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కంపాలా యూనివర్సిటీ. ఇది లేక్ విక్టోరియా నది ఒడ్డున చాలా అందంగా నిర్మించబడింది. ఇక్కడ దేశ విదేశాల నుంచి స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటూ ఉంటారు. అలాగే ఈ నది ఒడ్డున రిజార్ట్స్, హోటల్స్ టూరిజం కోసమని చాలా అందంగా నిర్మించబడ్డాయి. ఈ లేక్ విక్టోరియా నది ఒడ్డున హోటల్స్, రిజార్ట్స్ మాత్రమే కాదు, ఐశ్వర్యవంతులు తన ఇల్లులు, విల్లాస్ కట్టుకుని అక్కడ నివసిస్తూ చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మీకు ఒక పోర్ట్ ఏరియాకి తీసుకెళ్తున్నాను. అక్కడ కెన్యా నుంచి కానీ, తాంజానియా నుంచి కానీ, ఇథోపియా నుంచి, ఇక్కడ నుంచి వచ్చే ఆ గూడ్స్ అన్నీ కూడా ఈ పోర్ట్ దగ్గరికే వస్తుంటాయి బోట్ ద్వారా. సో ఓకే, ఇది యుగాండా అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఎందుకంటే ఇది చుట్టుపక్కల ఎక్కడ సముద్రం కానీ ఏమీ లేదు. ఓన్లీ ఒక నైల్ రివరు, లేక్ విక్టోరియా ఇవే మాత్రమే ఉన్నాయి. సో చుట్టుపక్కల నుంచి వచ్చే గూడ్స్ ఏదైనా రావాలి అంటే వయా రోడ్ వస్తుంది, లేదా ఫ్లైట్ ద్వారా వస్తున్నాయి గూడ్స్, లేదంటే ఈ చిన్నపాటి ఒక బోట్స్ ద్వారా కూడా వస్తాయి. పోర్ట్ కూడా పెద్దదే, మరీ అంత చిన్నదేం కాదు. బట్ ఎనీవే ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ, కానీ మంచి ప్లేస్ ఉండడం వలన సో ఇక్కడికి నైల్ సపోర్ట్ వలన ఇక్కడికి గూడ్స్ అన్నీ కూడా ఈ రివర్ ద్వారా రాగలుగుతున్నాయి. సో ఆ పోర్ట్ని చూపిస్తాను. మంచి మంచి ప్లేస్ యాక్చువల్గా, మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. ఇదే యుగాండా పోర్ట్. దీన్ని పోర్ట్ బెల్ అని కూడా అంటారు. ఈ పోర్ట్ బెల్ అనే పేరు 1906లో బ్రిటిష్ కమిషనర్ హెన్రీ హెస్కెత్ బెల్ ద్వారా పోర్ట్ బెల్ అనే పేరు రావడం జరిగింది. ఈ పోర్ట్ కంపాలా సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెద్ద పెద్ద షిప్స్ అన్నీ కూడా తాంజానియా నుంచి, కెన్యా నుంచి ఇక్కడికి వచ్చి గూడ్స్ రవాణా చేస్తూ ఉంటాయి. ఈ యుగాండా పోర్ట్కి గూడ్స్ చేరుకునేందుకు లేక్ విక్టోరియా నది యొక్క చాలా ముఖ్య పాత్ర ఉంది. అలాగే కంపాలా నుంచి రోడ్ త్రూ కూడా గూడ్స్ ఇక్కడికి వస్తూ ఉంటాయి. అలాగే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. చూస్తున్నారు కదా, చాలా పెద్ద షిప్ అన్నమాట ఇది. సో ఇదే కెన్యా నుంచి గూడ్స్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ యుగాండాకి తీసుకొస్తుంది. ఎందుకంటే యుగాండా ల్యాండ్ లాక్ కంట్రీ. సో ఇదేంటంటే మనకి ఈ లేక్ విక్టోరియా కానీ ఈ నైల్ రివర్ త్రూనే రావాలి. సో ఇది చాలా పెద్ద షిప్ చూస్తున్నారు నా బిహైండ్. బాగుంది కదా, మీకు ఇంకా క్లోజప్లో చూపిస్తాను చూడండి. చూస్తున్నారా, చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ చూడండి, ఇదంతా క్రేను. ఈ క్రేన్ ద్వారా ఆ గూడ్స్ని, ఆ కంటైనర్స్తో ఆ గూడ్స్ని తీసి మళ్ళీ అక్కడ ట్రక్లో పెడతారనమాట. సో ఆ బోట్ ద్వారా వస్తుంది. ఆ బోట్ నుంచి వచ్చేవే ఇలాగా ఈ క్రేన్ ద్వారా
ఈ కంటైనర్స్లో పెట్టి ఇక్కడ నుంచి రోడ్ త్రూ వెళ్తాయి అన్నమాట. సో ఇదంతా అదే ఏరియా అండి, పోర్ట్ ఏరియా. సో ఇప్పుడు మనం లేక్ విక్టోరియా నది ఒడ్డున ఉన్న ఉగాండా పోర్టుని చూడగలిగాం కదా. అలాగే ఇప్పుడు మనం ఈ లేక్ విక్టోరియా నది ఒడ్డున చాలా పెద్ద ఫిష్ మార్కెట్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కేజ్ అన్నీ కూడా ఫిష్ని పెంచడానికి ఉపయోగిస్తారు. ఇందులో ఫిష్ని పెంచుతారు, తర్వాత దాన్ని కొద్దిగా పెద్ద సైజు అయినాక దాన్ని అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఏరియా అంతా కూడా నేషనల్ వాటర్ అండ్ సెవరేజ్ కార్పొరేషన్ తాలూకా ఆఫీసెస్ అన్నమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ యుగాండా ద్వారా ఆపరేట్ చేయబడుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ లేక్ విక్టోరియా వాటర్ని ప్యూరిఫై చేసి ట్రీట్మెంట్ చేసి దీన్ని మొత్తం యుగాండాకి మంచినీరు సప్లై జరుగుతుంది. సో ఇది నేషనల్ వాటర్ అండ్ సెవరేజ్ కార్పొరేషన్ తాలూకా ఆఫీసెస్. ఈ పక్షులన్నీ ఇంత ఆహ్లాదకరంగా ఇక్కడ ఉన్నాయి అంటే నిజంగా యుగాండా వాతావరణం ఇంకా కాలుష్యం కాలేదు అని మనకి తెలియజేస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా అంతని కూడా గాబా బీచ్ రిజోర్ట్ ఏరియా అంటారు. నిజంగా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ టూరిస్ట్ అందరూ కూడా వచ్చి వీకెండ్స్లో స్విమ్మింగ్ చేస్తూ రిజోర్ట్స్లో కొంత టైం గడుపుతూ ఉంటారు. అలాగే బోటింగ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ లేక్ విక్టోరియా చుట్టూ ఉన్న పల్లెటూరులు ఇవన్నీ కూడా విజిట్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈ రిజోర్ట్లో చాలా ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ వెకేషన్స్కి అన్నిటికీ కూడా ఇది చాలా మంచి ప్లేస్ అన్నమాట. దీని పక్కనే చేపల మార్కెట్ ఉంటుంది, అతిపెద్ద చేపల మార్కెట్. ఇది చాలా ఆర్గనైజ్డ్. నేను ఎప్పుడు ఇలాంటి ఆర్గనైజ్డ్ చేపల మార్కెట్ చూడలేదు. మీకు లోనికి వెళ్ళి చూపిస్తాను. సో మనం ఫస్ట్ అయితే ఈ ఒడ్డుకు చేరుకొని అక్కడి నుంచి ఒక చిన్న మార్కెట్ను క్రాస్ చేసుకుంటూ మనం ఆ చేపల మార్కెట్కి వెళ్ళాలి. అలాగే ఆ చిన్న మార్కెట్ను కూడా మీకు చూపిస్తాను. సో ఫైనల్లీ మనం ఈ లేక్ విక్టోరియా నది ఒడ్డున ఉన్న చిన్న మార్కెట్కి చేరుకోగలిగాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోనికి వెళ్ళి అక్కడ ఒక చేపల మార్కెట్ ఉంటుంది. అది చాలా ఆర్గనైజ్డ్గా, యాక్చువల్లీ ఏంటంటే నేను ఎప్పుడు అలాంటి చేపల మార్కెట్ చూడలేదు. ఎందుకంటే అందులో ఉండే వాళ్ళందరూ కూడా యూనిఫామ్స్ వేసుకొని మరీ అమ్ముతూ ఉంటారు. సో మనం చేపల మార్కెట్ అంటే డస్ట్ అవి అన్నీ చూస్తుంటాం, బట్ ఇక్కడైతే మాత్రం చాలా క్లీన్గా యూనిఫామ్ వేసుకొని మంచిగా సర్వ్ చేస్తారు. అది చూపిస్తారు మీకు. చూడొచ్చు, ఈ మార్కెట్ అంతా చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే మన ఇండియాలో ఆదివారం సంతలు ఎలా జరుగుతుంటాయి అలాగే ఇక్కడ చూడొచ్చు. చుట్టూ ఉల్లిపాయలు, దుంపలు, తర్వాత ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఫ్రూట్స్ ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఎందుకంటే కెమికల్స్ కానీ ఏమి యూజ్ చేయరు. అలాగే మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ క్లీనింగ్ కోసం ఎంకరేజ్ చేసే ఒక టీం ఉంటుంది. సో వీళ్ళు ఎనీ టైం మార్కెట్ని క్లీన్గా ఉంచాలి అని వీళ్ళు అవేర్ చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా మీకు ఎక్కువ దుంపలు కనిపిస్తాయండి, ఎందుకంటే ఇక్కడ దుంపల్ని లైక్ చేస్తారు. స్వీట్ పొటాటోస్ కానీ పొటాటోస్ అన్నీ కూడా వీళ్ళు లైక్ చేస్తారు. సో మనం ఆ ఫిష్ మార్కెట్కి చాలా దగ్గరలోనే ఉన్నాము. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదే ఫిష్ మార్కెట్ అండి. మనం ఫైనల్లీ ఇక్కడ చేరుకోగలిగాము. సో ఈ ఫిష్ మార్కెట్లో చూస్తే కనుక అందరికీ యూనిఫామ్స్ ఉన్నాయి చూడండి. వైట్ యూనిఫామ్ వేసుకొని వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు. This is called what? This is tilapia. 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 How much? 100 all. 100. All 100. No, each one how much? Each one depends on the size. We are not the same in size. So you have this one 15, this one 13, this one 10, this one 8. So it depends on the size. This one 8,000. Eh? 8,000. Okay. ఇది 8,000 అంటే ఆల్మోస్ట్ 200 రూపీస్ అవుతుందండి, ఇండియన్ రూపీస్. ఓకే. మెనీ
Okay, let me just see. Okay. Yeah, sure, come back. You want small size? Yeah, I'm still checking. Let me see. చూసారా ఎంత పెద్ద ఫిష్ మార్కెట్ బాగుంది కదా. Yes, how are you? What is this one? Pradeep. Hey, Pradeep. Hey, Pradeep. Give me this one. It's called what? I give you. It's called what? Mud fish. Mud fish. In our mother tongue. How much? Mamba. How much this one? This one. This one, 35. 35. Both of them. 135,000. Oh, okay. Yeah, let me come. You see how big fish this one come. Come, I'll show you. Wow. చూసా ఎంత బిగ్ ఫిష్ ఉన్నాయి. How much, Mama, these big ones? It's too expensive. How much? Imitwalo etaano ena. 2,000. 50,000 each. So almost 1000 రూపాయలు అండి ఇది ఒకటి. ఇది ఒకటైతే 1000 రూపాయలు అంట. పెద్ద చూస్తున్నారు కదా ఇది 1000 రూపాయలు అంట. Still alive this one. Still alive, no? Big ones. The other one, you see how big. So big, eh? Yeah, it's live. I can see it's live. Yeah, how much is saying that one? 30,000. It's live. 30,000. Yeah, it's live. It's live. చూసారా లైవ్ ఉంది కదా అది లైవ్ ఫిష్ లైవ్ It's live. It was very live. The big one. My friend, one decent. Eh? Let me check which one I can. Come the other side. Here is busy. Come standing here, but here busy. Come there. Oh. రెండు పీసులు తీసుకున్నాము అక్కడ ఉంది కదా 2 పీసెస్
So this will make it 30. This one is 35. 35,000. 35. Both of them. Yes. Okay. సో 2 ఫిష్లు తీసుకున్నామండి. 35,000 ఆల్మోస్ట్, అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక 700 రూపీస్ ఉంటుంది. అది ఇప్పుడు కట్ చేయడానికి వెళ్తున్నాము. చూపిస్తాను ఎక్కడ కట్ చేస్తాం, ఎలా కట్ చేస్తామని చెప్పేసి. చూడండి అన్ని చేపలే. పేర్లు అయితే నాకు తెలీదు, బట్ మీరు చూసి చెప్పొచ్చు. చూసారు అన్ని కట్ చేస్తున్నారు. ఓకే, సో మొత్తానికి యుగాండాలో మంచి చేపల మార్కెట్ని అయితే చూడగలిగాం. చాలా ఆర్గనైజ్డ్గా ఉంది కదా. ఇలాగా యూనిఫామ్స్ వేసుకొని అమ్మటం అనేది నేను ఎక్కడా చూడలేదు. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఎనీవే, మనం అయితే ఈరోజు మంచి టూర్ చేసాము. మొత్తం లేక్ విక్టోరియా చుట్టూ కంపాలా ఆ సిటీని చూడగలిగాము. రిజోర్ట్స్, తర్వాత అక్కడ ఉన్న పోర్టు, ఇవన్నీ కూడా చూసాము. సో ఇప్పుడైతే ఈ చేపలు ఇంటికి పట్టుకెళ్ళి మంచి పులుసు పెట్టి మీకోసం వెయిట్ చేస్తా. మీకు ఫ్లైట్ ఉంటే కనుక ఫాస్ట్గా రండి, ఎంజాయ్ చేద్దాం. ఫ్లైట్ దొరకడేలందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.